లర్నింగ్ డిఎస్ఏ ఇన్ తెలుగు. ఓకేనా, క్లియర్గా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ని తెలుగులో క్లియర్గా కాన్సెప్ట్ని నీట్గా నేర్చుకుందాం. బట్ మనకు కాన్సెప్ట్ తెలిసిన భాషలో వస్తే ఖచ్చితంగా మనం క్వరీ క్వశ్చన్ ఎలా వచ్చినా, ప్రాబ్లం ఎలా వచ్చినా వీ కెన్ సాల్వ్ ద ఈజీ వే. డోంట్ అఫ్రైడ్ ఆఫ్ దస్. ఇటువంటివన్నీ కూడా చిన్నవే. ఎటువంటి అల్గారిథమ్స్, ట్రిగ్నామెంటరీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఈ స్టేజ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా మనం ఈజీగా అర్థమయ్యేటట్లు కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా చేద్దాం. ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ విత్ హౌ వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ వర్క్ హియర్. DSA here. DSA is data structures and algorithms. What are the prerequisitions for this course here? So first of all, మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి. either C or C++ or Java or Python. Always ఇప్పుడున్న ట్రెండ్స్లో ఎక్కువ మంది పైథాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. Java is also evergreen this one is. C is also very easy programming here. C++ is extension. You can choose any one of this. ఓకే, ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఓకే, నేర్చుకోండి. బేసిక్సే కదా, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్, what is the second step here? We are going to learn about the complexities here. What is meant by time complexity and what is meant by space complexity? These two are very important for the algorithms here. We are using the algorithms now. We are learning the algorithms. For algorithms, these two concepts, these two terms are very useful here. What is what అని మనం learn చేద్దాం. Learn the data structures and algorithms. This is what our important is here. The data structures, మనం డేటా స్ట్రక్చర్స్లో ఏమేమి లెర్న్ చేస్తాం? వాట్ ఈస్ అన్ అరే, స్ట్రింగ్ అంటే ఏంటి, లింక్ లిస్ట్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై స్టాక్, క్యూ, ట్రీ, గ్రాఫ్. These are all comes under the data structures. Come for the algorithms. We are going to learn the algorithms. We are going to searching and for sorting, the divide and conquer. Searching అంటే ఏం చేస్తాం అన్నది తెలుసుకుంటాం. దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయడమే అల్గారిథం. ఓకేనా, డివైడ్ అండ్ కాంక్యూర్, హ్యాషింగ్, గ్రీడీ, రిగ్రెషన్, బ్యాక్ ట్రాకింగ్, ట్రీ అండ్ గ్రాఫ్ ట్రావెల్సల్స్, డైనమిక్ ప్రోగ్రామ్. ఇన్ని ఉన్నాయని భయపడకండి. మీరు ఈజీగా కాన్సెప్ట్ నేర్చుకుంటే వన్ బై వన్ మనం లెర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. ద నెక్స్ట్ ఆఫ్టర్